హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. సెకండ్లు నిమిషాలుగా, నిమిషాలు గంటలుగా, గంటలు రోజులుగా, రోజులు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా గడిచిపోతున్నాయి. ఏజ్ ఏమో పెరిగిపోతుంది. ఈ మధ్య ఏమైందో ఏంటో కానీ వయసు పెరిగే కొద్దీ నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. కల్మషం లేని మనసులు, స్వార్థానికి చోటు లేని స్నేహాలు, అప్పులు, టెన్షన్లు, జాబ్ టెన్షన్లు అవేవి లేవు. ఐ థింక్ ఒక మగవాడి జీవితంలో వన్ ఆఫ్ ది బెస్ట్ డేస్ ఏంటి అంటే, నాకు తెలిసి ఆ చైల్డ్హుడ్ డేస్ అయి ఉండొచ్చు. కొంతమందికి స్కూల్ డేస్, కాలేజ్ డేస్ ఉంటాయి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఒకవేళ నా లైఫ్లో ఆ స్కూల్ లైఫ్, ఆ కాలేజ్ లైఫ్ లేకపోతే అసలు ఒక మంచి మెమొరీస్ అనేవి లేకపోదునేమో అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు అలా అనిపిస్తుందా? అసలు ఒక్కోసారి మన వయసు పెరిగే కొద్దీ మనకి రెస్పాన్సిబిలిటీ పెరుగుతూ ఉంటాయి, కుటుంబ బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి మనకు. దానివల్ల కామన్ మనకు టెన్షన్స్, తర్వాత కుటుంబాన్ని పోషించాలని జాబ్ కోసం ట్రై చేస్తాం, ఎన్నెన్నో ఏవేవో చేస్తుంటాం. ఇవన్నీ చేసేటప్పుడు మనకు తెలియకుండానే మన మైండ్లో ఒక ఇరిటేషన్, ఒక డైలమాలోకి వెళ్ళిపోతాం. అది చేయాలి, ఇది చేయాలి అని ఎన్నెన్నో అనుకుంటాం. కొన్నిసార్లు అవి జరుగుతాయి, జరగవు. అలాంటి సమయంలో మనం బాధపడతాం. అయితే నాకు అలాంటి సమయాలలో, ఆ బాధపడే సమయంలో సడన్గా ఆ చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చి నా బాధ అంతా పోయింది ఫ్రెండ్స్. అసలు అంటే ఆ మెమొరీస్ అనేటివి నేను చెప్పనులే, అంటే ఒక్కొక్కరికి ఒకలా ఉంటాయి, కానీ బాగున్నాయి ఫ్రెండ్స్. ఆ చైల్డ్హుడ్ డేస్, ఆ కాలేజ్ లైఫ్, అసలు తింగరి పనులు, అసలు అవి చెప్పలేకపోతున్నాను, ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే బాగాలేని మనం ఎక్స్ప్రెస్ చేయలేము. ఎవరికి టైం ఉంటే కానీ నేను పార్ట్ వైజ్గా పెడతాను, ఎపిసోడ్ వైజ్గా. చూడండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి. థ్యాంక్ యూ. ఐ థింక్ ఎవ్రీ వన్ లైఫ్ హ్యావ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డేస్. ఐ థింక్ ఆ బెస్ట్ డేస్ ఏంటంటే చైల్డ్హుడ్ డేస్, స్కూల్ డేస్, కాలేజ్ లైఫ్. అంతేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.